అక్కినేని నాగచైతన్య సమంత టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్స్ అని అందరూ అనుకుంటే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనం. గాఢంగా ప్రేమించుకుని 2017లో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. 4 ఏళ్ల తర్వాత అంటే 2021 అక్టోబర్లో డైవర్స్ తీసుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు. దీనిపై ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు. ఎందుకంటే అటు శామ్ కానీ ఇటు చేయి కానీ ఎందుకు విడాకులు తీసుకున్నారో డైరెక్ట్ గా ఎప్పుడు కూడా రియాక్ట్ కాలేదు. ఇలా సమంత చేయి విడాకుల తర్వాత నాగచైతన్య శోభితా దుళ్లపాలపై రూమర్స్ చాలా వచ్చాయి. శోభితా ధూళిపాళ్లతో చేయి డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చేవి. అది నిజమే అన్నట్టుగా ఇద్దరూ కలిసి ఉన్న చాలా వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్ చేసుకున్నారు ఈ జంట. ఆగస్టు 8న వీరిద్దరికి నిశ్చితార్థం జరగబోతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ఇక అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ విషయంపై ప్రకటిస్తుందట. ఈ వార్త కాస్త వైరల్ కావడంతో అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో చేయి శోభితలకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరి ఎంగేజ్మెంట్ ను నాగార్జున అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే నాగచైతన్య వివాహానికి అంగీకరించారని అంటున్నారు కొందరు. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకుంది శోభితా ధూళిపాళ్ల. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2016లో తొలిసారి వెండి తెరపై కనిపించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో వచ్చిన రామన్ రాఘవ్ సినిమాలో నటించింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇక తెలుగులో 2018లో వచ్చిన గూఢచారి, 2022లో వచ్చిన మేజర్ చిత్రంలో నటించింది. ఇక వీరిద్దరి రిలేషన్ గురించి కొద్ది నెలల నుంచే రూమర్స్ వస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఓ ఫోటో. చైతు ఫారెన్ ట్రిప్ లో ఉన్నప్పుడు చైతుతో వచ్చే ఫోటో దిగాడు. ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ లో శోభిత కూడా కనిపించింది. అప్పుడే చాలా మంది వీళ్ళిద్దరి పెళ్లి కన్ఫర్మ్ అనుకున్నారు. ఇప్పుడైతే ఆ ఫ్యామిలీ కన్ఫర్మ్ చేయాల్సిందే. గతంలో శోభిత మాట్లాడుతూ నేను ఏ యాక్టర్ తోనూ డేటింగ్ చేయనని చెప్పింది. అయితే ఆ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా చిన్న హింట్ ఇచ్చింది. కాలంతో పాటు మనుషులు కూడా మారుతారు, వారి అభిరుచులు కూడా మారుతుంటాయని చెప్పుకొచ్చింది. అంటే అప్పటికే నాగచైతన్య మనసులకు దూరేశాడనమాట. ఇకపోతే ఈ విషయంపై సమంత ఇంకా రియాక్ట్ కాలేదు. మరి రియాక్ట్ అవుతుందో లేదో కూడా తెలియదు, చెప్పలేం. 2017లో చేయి అండ్ శామ్ గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం 2 సార్లు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన మజిలీ కూడా సూపర్ హిట్ అయింది. భార్యాభర్తలు అంటే ఎంతలా అర్థం చేసుకుని ఉండాలి అని ఆ మూవీతో ఇద్దరు మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఇక ఆ సినిమా తర్వాత అంతా బుల్లి సమంతనో బుడ్డి నాగచైతన్యనో పరిచయం చేస్తారనుకుంటే ఎవరు ఊహించిన విధంగా విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకుని అక్కినేని ఫ్యామిలీకే పెద్ద షాక్ ఇచ్చింది సమంత. ఇలా పెళ్లైన 4 ఏళ్లకే 2021లో ఈ జంట విడాకులు తీసుకుంది. దాదాపుగా ఈ వార్త సోషల్ మీడియాలో ఓ సంవత్సరం నానింది. అయినా సరే అటు చేయి కానీ ఇటు శామ్ కానీ ఎవరో స్పందించలేదు. ప్రస్తుతానికైతే చైతన్య లైఫ్లోకి శోభిత వచ్చేసింది. అలానే సమంతని మాత్రం వదిలిపెట్టదు సోషల్ మీడియా. మరి దీనిపై సమంత ఎలా స్పందిస్తుంది? దానిపై మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి.